నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. నేను రేవతి. నా నీళ్ళంటే అందుకని बिल्डिंग कौन किया मीडिया वाले ही उनको पूछो, मीडिया वाले सीनियर आए उनको पूछो, तुम्हें बोलती हूँ। आप क्या जागीर क्या
शादी नहीं है, बात की शादी नहीं, शहर की तो हमारे घर में कौन किस साला बोला होता है, कागज सच बोल नहीं लेकर को बोल को ऐसा बोलते हैं सर, कौन कमाले ये करता है उसका पेट चलता है, तुमने जावा ही सर तुम्हें आराम से बैठ को ये करती है, रोड में पड़ को सारे देखो देखो सर यार, इसको देखो एक बार उनको पूरे जनाब को देखा सर, रे बंदो बोलते तो वगैरह ಒಪ್ಪಂದ ಪ್ರಾಪರ್ಟಿ ಜಾನ್ ಅದು ಕೊಂತಾರೆ साई गंदा बोले उन्हें साई कौन उन्हें इसके ऊपर केस रखो फैसला मुझे वाला बन के గండు లంచా కొడుతు రమ్మని చూద్దాం మాటి మాటి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి పోలీసుల పైన
సారు కర్ణాటక వాసి అయినా చక్కగా తెలుగులో మాట్లాడతాను కూడా. సారు విషయాలు ఎన్ని ఉన్నాయో చూడండి, మనం విన్నాము. ఇట్లా దేశానికి ఉపయోగపడే పనులు చేస్తూ యువతలో చైతన్యాన్ని పరుస్తూ పిల్లల్లో మంచితనాన్ని నెలకొల్పడానికి సారు ఇక్కడ విచ్చేశారు. కాబట్టి సారు అమూల్యమైనటువంటి మాటలను మనము ఇప్పుడు వారి మాటల ద్వారానే విన్నాం. నమస్కారం, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బెంగళూరు నుంచి 1/1/2008లో స్టార్ట్ చేశాను సైకిల్ యాత్ర. మా మేనమామ సారాయి తాగి చచ్చిపోయారు. ఆ తర్వాత నా మనసులో చాలా బేజారైంది. అయితే కుటుంబంలో ఎక్కడ ఇలాగా దొరకకూడదు అని నేను ఎక్కువ సైకిల్లో 26 స్టేషన్లో 35,000 స్కూళ్ళు కాలేజీల్లో 55,000 ఊర్లు గ్రామాల్లో పోయి వ్యసనం మీద ప్రచారం చేసుకొచ్చాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి పోతున్నాను. లాస్ట్ అయిపోయింది, 16 సంవత్సరాలు ఇంటికి బయలుదేరి అదే ఇంటికి పోలేదు, ఇప్పుడు పోతున్నాను. మీరందరికీ ఏం చెప్పాలంటే వ్యసనం, మద్యపానం, బీడి, తంబాకు ఇదంతా చాలా ప్రమాదకమైన వస్తువులు ఉన్నాయి. గుట్కా అంటే చాలా ప్రమాదమైంది. ఇది అంతా తాగరాదు. బీడి, సిగరెట్ ఏమి పిల్లలు తాగరాదు. మీ ఇంట్లో ఎవరు తాగితే మా తండ్రిదండ్రులు ఎవరైనా తాగుతుంటే మీరు చెప్పొచ్చు, మీరంతా ఏమి వ్యసనము చేయరాదని చెప్పి మీరు చెప్తే ఒకసారి 2 సార్లు చెప్తే 3వసారి మీ తల్లిదండ్రులు ఎవరే తాగుతూ ఉంటే వదిలేస్తారు. మీరు ఎవరు వ్యసనము తాగరాదు, నా ఇదే ప్రేరణ అని. ఇప్పుడు నుంచి నేను 26 స్టేట్లు మొత్తం అంతా వచ్చాను. ఇప్పుడు నేను ఇంటికి పోతున్నాను. నాది $1,00,000 అమెరికా నుంచి వచ్చాయి. నేను పేద పిల్లల వాసే స్కూల్ ఓపెన్ చేయాలా, అది నా లక్ష్యం ఉన్నది. 26 స్టేట్లలో మొత్తం 13 సైకిళ్ళు, 26 టైర్లు, 55 ట్యూబ్లు, 8 లక్షల డబ్బులు ఖర్చు అయింది. వంట వండడం అంతా సామాన్యంగా నా దగ్గర ఉన్నది. గ్యాస్ అంతా ఉంది. నేను కొంత వంట వండుకొని తింటాను. మీరు ఏమంటే వ్యసనం నుంచి దూరం ఉండి స్కూల్ కాలేజీలో ఫస్ట్ అవ్వాలా, చదివి కంప్యూటర్ చదవాలా. ఫస్ట్ అవుతే అప్పుడు రాష్ట్రానికి దేశానికి మన తండ్రి పేరు రావాలి. అదే నా కోరిక. చదివి ఫస్ట్ అవ్వాలి స్కూల్లో. పెద్ద నా కొడుకు అమెరికాలో డాక్టర్ ఉన్నాడు. MBBSలో ఫస్ట్ వచ్చాడు కర్ణాటకలో. ఇప్పుడు అమెరికాలో డాక్టర్ ఉన్నాడు. నా కొడుకు కూతురు వెళ్ళేది. నా భార్య ఉంది టీచర్. నేను టీచర్ను నేను వదిలేశాను. మీరందరికీ ఏం చెప్పాలంటే నా వ్యసనం నుంచి దూరమై తల్లిదండ్రులకి మంచిగా ఉండాలని, రాష్ట్రానికి పేరు రావాలని ఇదే నా కోరిక. నమస్కారం, గుడ్ మార్నింగ్. టొబాకో గురించి, వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సమస్యల గురించి. టొబాకో అంటే ఏం లేదు, ఇప్పుడు దాదాపుగా బీడీ సిగరెట్ రూపంలో, అలాగే పౌడరు దాంట్లో రూపంలో అది ఒక పెద్ద మహమ్మారి. దాని నుంచి మనము ఎటువంటి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళరాదు. తెలుసో తెలియకో ఎవరో చెప్పితే ఆ మాట విని వాటిని తీసుకోవడం చాలా ఎంత పెద్ద పొరపాటు అంటే అంత పెద్ద పొరపాటు. నాగరాజ్ సార్ గారికి మరియు అలాగే
మేము చదివినటువంటి స్కూల్ పెద్ద స్కూలు. ఇది చాలా ఈ దేశంలోనే దేశ నలుమూలలకి ఇతర దేశాలకి వెళ్ళినటువంటి విద్యార్థులు కలిగినటువంటి మహత్తరమైనటువంటి స్కూలు ఏదైనా ఉందంటే మన కదిరి ప్రాంతంలో పెద్ద స్కూలు. ఇది మన కదిరి ప్రాంతంలో అనేక మంది మన రాష్ట్ర నాయకుల్ని దేశ నాయకులను కూడా తీర్చిదిద్దినటువంటి స్కూలు. ఇటువంటి స్కూల్లో మీరు చదువుతున్నారంటే చాలా గర్వపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ స్కూలు క్రమశిక్షణకి మారిపోయారు. ఈ స్కూలు విద్యార్థులు అంటే ఎక్కడ పోయినా కూడా కదిరి అంటేనే ఏ స్కూలు అని అడుగుతారు పిల్లలకి. పెద్ద స్కూల్ అంటే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి స్కూలు, చాలా సిస్టమేటిక్, ఉపాధ్యాయులు మంచిగా బోధించేటువంటి స్కూలు అని చెప్తారు. అంత మంచి పేరు ఉన్నటువంటి స్కూలు. ఈ స్కూలుకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. మా గురువు గారు దస్తగిరి అన్నీ ఉన్నాయంటే చెప్పైతే మీకు ఏమి అవసరం లేదు. అయితే ఏం లేవుంటున్నాము మీ సార్ వాళ్ళు ఇక్కడ కొద్దిగా బుక్స్ పెట్టుకోవడానికి కొద్దిగా ర్యాక్స్ లేవుంటున్నారు కొంచెం అదే కదా మీరు అడుగుతున్నారే. మీకు అడుగుతాము అంటే మీ సార్ వాళ్ళు కాదు మీరు అడగాలి. ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ గా కావాలని చెప్పినాం. బుక్స్ విష్ణు అడిగితే ఏమన్నాడు, విష్ణు 100 పెట్టుకోవడానికి కావాలన్నాడు. మరి మీరేమో ఫోటోలు కూడా బాగా కావాలా? ఓకే తెప్పించేస్తాం దగ్గరలో 1 వీక్ 10 days. ఓకే జాగ్రత్త పెట్టుకోండి. నైన్త్ క్లాస్ వాళ్ళు అందులో ఉన్నారు. మన బాబు మాధవ గురుకులో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏమి ఇక్కడ అవసరాలు ఉన్నాయని చెప్పి కనుక్కొని చిన్నక్క గారిపల్లి సంబంధించినటువంటి మోపూరు రాజశేఖర రెడ్డి గారు మా మాధవ గురుకులం సందర్శించి విద్యార్థుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏమైతే కావాలో వాటిని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. ఇక్కడ సందర్శించి వారి సుస్వస్త్రాలతోటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పుస్తకాలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది కొంచెం కింద పెట్టుకుంటున్నారంటే వెంటనే స్పందించి వారికి ర్యాక్ చేయడానికి ముందుకొచ్చారు. వారికి సేవాభారతి తరఫున మాధవ గురుకులం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కలిగించాలని మా మాధవ గురుకులం తరఫున అందరినీ విద్యార్థుల తరఫున అందరూ కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు కదిరి పట్టణం
12వ వార్డులో ఇటుకరాతి చెరువు, కాలువ పనుల మరమ్మతులు, పూడికతీత పనులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా దయచేసి నా దృష్టికి తెలియపరిస్తే వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని 11వ వార్డు ఇన్ఛార్జిగా తెలియజేసుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు నా వార్తా విశేషాలు. నమస్కారం.